హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఏఐ నుంచి. సో, మేల్, ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో అప్లై చేయడానికి వీలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. అండ్ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అండి. కొడితే ఇలాంటి జాబే కొట్టాలంటారు కదా! దాంట్లో ఒక జాబ్ అనమాట. ఆకర్షణమైన జీతంతో ఒక ఈ యొక్క జాబ్ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర మెటీరియల్ అయితే ఉందండి. కేవలం రూ. 99 అండి. సో, కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. 8125642471. సో, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మినీ రత్న కేటగిరీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఒక గవర్నమెంట్ జాబ్ అండి. పర్మనెంట్ గవర్నమెంట్ జాబు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సంబంధించిన ఒక జాబ్ అనమాట. ఇక్కడ జాబ్స్ చూసుకున్నట్లయితే మనకి 309 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఆల్ కేటగిరీస్‌కి అప్లై చేయడానికి వీలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. యూఆర్‌కి 125, ఈడబ్ల్యూఎస్‌కి 30, ఓబీసీకి 72, ఎస్సీ వాళ్ళకి 55 అండ్ ఎస్టీ వాళ్ళకి 27. టోటల్ వచ్చేసరికి 309 పోస్టులు అయితే ఉన్నాయండి. సో, ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18-27 ఇయర్స్. అది కూడా మే 24 నాటికి 27 ఇయర్స్ మించకూడదు. అండ్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్‌కి +10 ఇయర్స్. ఇలా అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి 5th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 24th మే వరకు అయితే ఉంటుంది. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించిన డేట్ అనేది తర్వాత అనౌన్స్‌మెంట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అఫీషియల్‌గా వారి వెబ్‌సైట్ నుంచి మనకి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సాలరీ చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బి E1 లెవెల్ కింద పర్ మంత్ 40 నుంచి అండ్ 14 lakhs వరకు అయితే వస్తుంది. అండ్ దీనికి సంబంధించిన అలవెన్స్ అన్నీ కలుపుకొని మనకి పర్ మంత్ 1 lakh అనేది డ్రా చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇక్కడ పర్టికులర్‌గా చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్ సీటీసీ ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వుడ్ బి 13 lakhs పర్ యానమ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే మనకి 1 lakh పైన శాలరీ అనేది ఇక్కడ దీని ప్రకారం ఉంది. సో, మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ డిసిప్లిన్. అంటే ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఒక సెమిస్టర్‌లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం అనేది వచ్చుండాలి. అది కూడా 10+2 స్టాండర్డ్ లెవెల్‌లో వచ్చుండాలి. అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఇంటర్మీడియట్‌లో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒక సబ్జెక్ట్‌గా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్‌లో 10th గాని ఇంటర్మీడియట్‌లో గాని ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశారనమాట. క్యాండిడేట్స్‌కి హ్యావింగ్ బీఈ గాని, బీటెక్ గాని, బీఎస్సీ ఇంజినీరింగ్ గాని చేసిన వాళ్ళు అర్హులని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఇది ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ₹1000 అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అండ్ ఫీమేల్ వాళ్ళకి నో ఫీ అనమాట. మిగిలిన వాళ్ళందరూ ₹1000 అనేది ఆన్‌లైన్ మోడ్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో, సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి అప్లికేషన్ వెరిఫికేషన్ అండ్ వాయిస్ టెస్ట్ అండ్ సైకోటివ్ సబ్స్టెన్స్ టెస్ట్ అండ్ సైకాలజీ అసైన్మెంట్ అండ్ ఫిజికల్లీ మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ద్వారా మనకి ఒక జాబ్ అనేది ఇస్తారు. అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించి నో నెగెటివ్ మార్క్స్ అనమాట. నెగెటివ్ మార్క్స్ అనేవి లేవు. అండ్ ఇంకోటేంటంటే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సంబంధించి అండ్ సబ్జెక్ట్స్ అనేవి నెక్స్ట్ వాళ్ళ వెబ్‌సైట్ ద్వారా మెన్షన్ చేస్తామని చెప్పి ఇక్కడ పర్టికులర్‌గా చెప్పారు. సో, ప్రస్తుతానికైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ సిలబస్ అనేది మనకి ఇంకా పర్టికులర్‌గా తెలీదు. సో, మనకి 24th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది గనక సో, అప్లికేషన్ ఫామ్ అనేది అప్లికేషన్ స్టార్టింగ్ అయితే నేను మళ్ళీ వీడియో అయితే చేస్తాను సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ మీద. సో, నాకు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర మెటీరియల్ అయితే ఉంది. కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.